బాధ పెట్టడానికో ఇలా చేయలేదండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంటే నీకు నువ్వే నిర్ణయం తీసేసుకుంటావా? తీసుకున్నది తప్పుడు నిర్ణయం అని నీకు అనిపించలేదా? పరిస్థితులు ఏమైనా సరే నువ్వు చేసింది తప్పు. నా స్థానంలోకి వచ్చి నువ్వు తప్పు చేశావు. పరాయి స్త్రీని భారీగా ట్రీట్ చేసి పాపం చేశావు. మాటలతో హింసించడం, శారీరకంగా గాయపరచడం, బలవంతంగా అత్యాచారం చేయడం ఎంత పెద్ద నేరమో నా పట్ల నువ్వు చేసింది కూడా అంత పెద్ద నేరమే. నా మనసుని చంపేశావు. హంతకుడివి, చంపేశావు. చచ్చుంటే బాగుండేది. ఒక్క బుల్లెట్ చంపేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి నా భర్త అనుకొని ఇంకెవరితోనూ ఇన్నాళ్ళున్నారు. ఆ క్షణాలన్నీ నన్ను చిత్రవద చేస్తున్నాయి. తలుచుకుంటేనే కంపరంగా ఉంది. కడుపు రగిలిపోతుంది. ఇంత నీచమైన మోసం చేయడానికి నీకు మనసులో నేను కూడా నీ చెల్లెల్లాంటి ఆడదాన్నే కదా. గురించి మంచిగా ఆలోచించిన వాడివి నాకెందుకు ఇంత అన్యాయం చేశావు?
అనుకున్నావు? ఏం కావాలి నీకు? డబ్బా? ఆడదా? ఏం కావాలి? ప్లీజ్ అలా అన్నిగా మాట్లాడు. నా గురించి మీకు తెలీదా? తెలీదు. నిజంగా నువ్వెవరో నాకు తెలీదు. నువ్వెవరో తెలుసుంటే దగ్గరికి రానిచ్చేదాన్నే కాదు. ఇప్పుడు ఇప్పుడు తెలిసింది నువ్వెవరో. నువ్వు చీకటివి. నేను చూసిన వాడికి ఏమీ కనిపించదు. నీలో అన్ని దాచుకుంటావు. నీకు 2 పెళ్లిళ్ళైన విషయం కూడా దాచావు. ఇది నీ చెల్లెలన్న విషయం దాచావు. ఆఖరికి నువ్వు శంకర్ సూర్య కాదన్న విషయం కూడా దాచావు. నువ్వే శంకర్ సూర్య అని ఈ లోకాన్ని నన్ను నమ్మించావు. నమ్మించి నా గొంతు కోసావు. నువ్వు కసాయివాడివి. నీకు ఆడవాళ్ళకి చులకన. చీకటి విరటనయం. వాడిలా నమ్మించి గొంతు పోయడం డైరెక్ట్ గా చంపేస్తాను. తప్పు నువ్వే కాదు, నేను చేశాను. మోసం చేయడం తప్పే, కానీ మోసపోవడం కూడా తప్పే. ఇన్నాళ్ళు నీ మోసాన్ని ఎందుకు గుర్తుపట్టలేదో నాకే తెలియడం లేదు. నా కళ్ళు, నా చెవులు, చివరికి నా మనసు కూడా నన్ను మోసం చేశాను. నువ్వు నా భర్తవని నమ్మించాను. నన్ను క్షమించండి. క్షమించండి శంకర్ సూర్య గారు. సూర్యుళ్ళంటే మీ వెలుగుకి, ఓ కాగడ వెలుగుకి తేడా తెలుసుకోలేకపోయాను. నాకు బతికే అర్హత లేదు. మీ భార్యనని చెప్పుకునే అర్హత లేదు. నేనసలు మనిషినే కాదు. నేను చేసింది మంచో చెడు, ఏ పరిస్థితుల్లో చేశానో ఆ దేవుడికి తెలుసు. దేవుడు లాంటి శంకర్ సూర్య గారికి తెలుసు. ఆయన మీకు భర్త కావచ్చు, కానీ నాకు దేవుడు. దుర్మార్గుడా! నోటితో కూడా చెప్పడానికి మాటలు పాపం చేసి ఇంకా వారి పేరు తలుస్తున్నావా? ఆయన దేవుడే, కానీ నువ్వు మాత్రం ఆయన భక్తుడివి కాదు. ఆయన పేరు తలిచే అర్హత కూడా నీకు లేదు. దేవుడి గుళ్ళోకి దయ్యాలు రావు, కానీ దేవాలయంలోటి మా ఇంట్లోకి నువ్వొచ్చావు. మా ఇల్లు అపవిత్రం అయిపోయింది. సరేనండి, నేను నీచుణ్ణే,
దుర్మార్గుణ్ణే. ఒప్పుకుంటాను, నేనే మీ భర్తని, శంకర్ సూర్యాని, మిమ్మల్ని, ఈ ప్రపంచాన్ని నమ్మించి తప్పు చేశాను. నేరం చేశాను, అది ఒప్పుకుంటాను. కానీ ఒక్క మాట, నేను ఎందుకు ఆ నేరం చేశానో వినండి. ఆ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోండి. ఈ నేరస్తుడి వాంగ్మూలాన్ని తీసుకోండి. అంతా విని అప్పటికీ నేనే నేరస్తున్నాను మీకు అనిపిస్తే, అప్పుడు కూడా నేనే తప్పు చేశానని, పాపం చేశానని మీరు నమ్మితే నాకు వేరే ఏ శిక్ష వద్దు. చంపేయండి. ఉరి తీస్తారు, షూట్ చేస్తారు, మీ ఇష్టం. నాది తప్పైతే ఈ తలను మీకు ఇచ్చేస్తాను. చంపేయండి. చంపేశావు, నేనెలా చంపుతాను? దయచేసి నేను చెప్పేది వినండి. అన్నయ్య ఏం చెప్తాడు? ఇంకేం చెప్పొద్దు. ఏం చెప్పినా నేను వినను. పోనీ మీరు వినొద్దు. అసలు నిజమేంటో నేనే రుద్రవరం ప్రజలకు చెప్తాను. నేనేం చేశానో చెప్తాను. చాలు చాలు చాలు. నాకు చెప్పింది చాలు, నువ్వు చేసింది చాలు. వెళ్ళండి, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు మీ మొహం నాకు చూపించొద్దు. అది కాదండి. ఇప్పటికే సగం చచ్చాను. ఇప్పుడే నా మొత్తం చావు చూడాలనుందా? మీరు వెళ్తారా? నేను చావాలా? నా చావు ఈ రోజు తప్పినా రేపైనా వస్తుంది. అందాక అవసరం లేదనుకుంటే నేనిప్పుడే చేస్తాను. నా శవాన్ని చూసి వెళ్తారా? అందుకు కూడా నేను ఒప్పుకోను. నేను చచ్చినా, ఆ ముంబై వాళ్ళు నన్ను చంపినా నా శవాన్ని చూడటానికి కూడా రావద్దు. వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం అండి, అలాగే వెళ్ళిపోతాం. కానీ వెళ్లే ముందు మీరు విన్నా వినకపోయినా నాదొక మాట, ఆఖరి మాట. శంకర్ సూర్యాని మీరు ఎంత గౌరవిస్తారో, అంత ప్రేమిస్తారని నాకు తెలుసు. అలాంటి ఆయన లేరని తెలిస్తే మీరేమైపోతారో అని భయపడ్డాను. నేను శంకర్ సూర్యాని కాదని మెల్లగా సమయం చూసి చెప్దామనుకున్నాను. కానీ నా ద్వారా తెలియాల్సిన నిజం మీరు మరోలా తెలుసుకున్నారు. ఈ రోజు కోసమే నేను ఎదురు చూశాను.
చెడైంది. సాయపడదాం అనుకున్నవాణ్ణి నేరస్తున్నాయాను. పర్వాలేదు, నా దేవుడి పాదాలకి ఇచ్చిన ప్రసాదం అనుకుంటాను. నాది పొరపాటని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు ద్వేషించినా నేను బాధపడ్డాను. నా బాధ్యత నెరవేర్చాను. శంకర్ సూర్య లేరన్న నిజం మీరు తట్టుకోలేరని ఇన్నాళ్ళు చెప్పలేకపోయాను. కానీ తట్టుకోగలిగారు. అందుకు సంతోషంగా ఉంది. నా మీదున్న ద్వేషం ఇలా అయినా మీ బాధను తగ్గించి మీ గుండెని గట్టిది చేసినందుకు ఆనందంగా ఉంది. ఆ తృప్తితోనే నా చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఇన్నాళ్ళు ఒక భయంతో బాధ్యతగా ఉన్నాను. ఇప్పుడు భయం తీరిపోయింది. బాధ్యత మీకు మిగిలిపోయింది. శంకర్ సూర్య బాధ్యతల్ని మీరు తీసుకోండి. ఆయన స్థానాన్ని ఇన్నాళ్ళు ఇంట్లో నెరవేర్చారు. ఆయన భార్యగా ఇక వారం మీదే. మీకు రుద్రవరం ప్రజలకి సెలవు, సెలవు, సెలవు. మీరు కోరుకున్నట్టే ఇంకెప్పుడు మీకు కనిపించెప్పుడు. చెల్లెలు దీక్షని తీసుకుని వసుధ ఇంటి నుంచి కాలినడకన రోడ్డు మీదకి వచ్చాడు. శభాష్ జలజ, నేను చెయ్యలేని పని నువ్వు చేసుకో. వాడి మీద ప్రేమ ఉన్నంతకాలం నేను నీకు అడ్డుపడ్డాను మమ్మీ. ఇంతకు ముందే చెప్పాను, ప్రేమించిన ఆడది పగబడితే అది ఎక్కడికి అంతమవుతుందో కార్తీక్ తెలుసుకుంటాడని. ఇప్పుడు అదే జరిగింది. కార్తీక్ శ్రీరామచంద్రుడి కాదు, కానీ వాడు అయోధ్యకి రాజును అనుకున్నాడు. ఇప్పుడు కాలి నడిచిన అడవులకి రాముడు నడిచినట్టు నడుస్తున్నాడు. పక్కన సీత లేదు, వాడి చెల్లుంది. నిన్ను కొట్టిన రోజే అనుకున్నాను నా కూతురు మీద చెయ్యి చేసుకున్న కార్తీక్ గాడి చెయ్యి తెగి పడాలని. ఇప్పుడు వాడికి చెయ్యుంది, కానీ దానికి పక్షవాతం వచ్చింది. ఇప్పుడు వాడికి మిగిలింది చంద్రముఖి. దాని దగ్గరికి వెళ్తాడు. నా పగ కొంతవరకు తీరింది. ఇక నీ పగే మిగిలుంది మమ్మీ. చందులో ఉన్నది మామూలు రక్తం కాదు, దానికి అణువణువున అహంకారం ఉంది. ఇప్పుడు తెగి పడాల్సింది దాని చెయ్యే. దాని చెయ్యి మాత్రమే.
గదిలో గుండెల మీద చెయ్యి వేసుకుని కలలు కంటూ నిద్రపోతూ ఉంటాడా నారాయణగాడు. వాడు నా మీద నీ మీద కూడా చెయ్యి చేసుకున్నాడు. తర్వాత వంతు వాడిదే జలజ. అవును మమ్మీ. ఇప్పుడెంత జాగ్రత్తగా ప్లాన్ చేశాము, నారాయణ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. వాడి ఆయువు పట్టు మీద దెబ్బ కొడితే కిక్కులు మనకుండా చావాలి. మనల్ని ఇంటి నుంచి కదలనివ్వకుండా చేశానని తెగ మురిసిపోతున్నాడే వాడు. ఇదంతా జరిగిందని తెలిస్తే ముందు వాడి గుండెలు జారిపోతాయి. దెబ్బకి దెబ్బ, మాటకి మాట, యాక్షన్ కి రియాక్షన్ అన్నీ నారాయణ చూడబోతున్నాడు. ఏమైనా ఈ 2-3 రోజుల్లో చాలా విషయాలు జరగబోతున్నాయి. వసుధ రుద్రవరం వాళ్ళకి ఈ విషయం చెప్పిందనుకో, వాళ్ళు కార్తీక్ని చందుని పిచ్చి కుక్కను తరిమినట్టు తరిమి చంపేస్తారు. మన చేతికి మట్టి అంటదు. ఆ రోజు కోసమే చూస్తున్నాను. వసుధ ఇప్పుడు మన లైన్లోకి వచ్చింది. ఇక వసుధని అడ్డం పెట్టుకొని ఆ కార్తీక్ గాడి చివరి చావు కేకలు వినాలి. ఆ తర్వాత చంద్రముఖి నుదుట బొట్టు చెరిపేసుకున్నాక కార్తీక్ దగ్గరికి పంపించాలి. అప్పటిదాకా నాకు నిద్ర ఉండదు. నీకే కాదు జలజ, మనకి అను. ఇది మన ఆఖరి పోరాటం. చందు, అంతా అయిపోయింది. నేను శంకర్ సూర్యాని కాదని వసుధకి తెలిసిపోయింది. ఇప్పుడు వసుధ ఎలా ఉంది? ఈ నిజాన్ని తట్టుకుని ప్రాణాలతో ఉందా? ఇప్పుడెలా ఉందో నాకు తెలీదు. నన్ను చూడగానే చాలా వైల్డ్గా బిహేవ్ చేసింది. నన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది. నేను తన్ని మోసం చేశాననే బాధ. తన పక్కన ఎంతకాలం భర్త రూపంలో ఇంకో వ్యక్తి ఉన్నాడనే వేదన, అవమానం. ఒక్క మాటలో చెప్పాలంటే గాయపడ్డ స్త్రీలోని అన్ని కోణాల్ని చూశాను. ఆ కొద్దిసేపు ఏ పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందో నువ్వు చెప్పలేదా కాదు? ప్రయత్నం చేశాను, కానీ కాళ్ల కింద భూమి చీలిపోతే ఏమవుతుంది? ఒడ్డున నిలబడి చూస్తున్న సముద్రం సునామీగా విరుచుకుపడితే ఎవరి మెదడైనా ఆలోచించగలదా? మీరు నా కళ్ళ ముందుంటే, నేను తల పగలగొట్టుకుని చచ్చిపోతాను అంటే ఏం మాట్లాడగలను రాహుల్? ఇప్పుడు అనిపిస్తుంది వసుధ ఎలా ఉందో. కుప్పకూలిపోయిందా? అసలు స్పృహలో ఉందా? అంత ఇంట్లో తను ఒక్కతే ఎలాంటి దయనీయ స్థితిలో ఉందో. ఇన్ని రోజులు నా శ్రమ, ఆరాటం అన్నీ ఒక్క క్షణంలో గంగలో కలిసిపోయాయి. బాధపడకు కార్తీక్. ఏదో ఒకరోజు ఇలా జరుగుతుందని మనం ముందు నుంచి అనుకుంటున్నదే. విరాట్ నన్ను కిడ్నాప్ చేసిన రోజే
కానీ ఇప్పుడు అలా కాదే. తన ఆరోగ్యం అంతంత మాత్రం ఈ గుండె కోతను ఎలా భరిస్తుంది? కార్తీక్, వసుధకి ఈ నిజం తెలిసిన మరుక్షణం షాక్తో గుండె ఆగాలి. అలా జరగలేదు అంటే తను ప్రమాదం నుంచి బయటపడినట్టే. నా తృప్తి కోసం అంటున్నావా? నేను అక్కడ లేకపోయినా వసుధ పరిస్థితి నేను ఊహించగలను. లేదు కార్తీక్, నువ్వు ఈ విషయం చెప్పగానే నా మొదటి ప్రశ్న వసుధ ఎలా ఉందనే. ఇప్పుడు తను షాక్లో ఉంటుంది, మెల్లగా తను తేరుకుంటుంది, ఆ తర్వాత ఆలోచిస్తుంది. నువ్వనుకుంటున్నట్టుగానే మనందరం రుద్రవరం వెళ్తాం. శంకరసూరి కుటుంబంలో మిగిలిన్న ఒకే ఒక్క మంచి మనిషిని మీకు అప్పచెప్తున్నామని చెప్తాం. అసలు ఇదంతా నా వల్లే జరిగింది. ఆ రోజే నేను చనిపోయి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు. పిచ్చిగా మాట్లాడుకు దీక్ష. అంటే బతికినంతకాలం కార్తీక్ని శంకరసూరిగానే నటించమంటావా? ఈ నిజం ఎంతకాలం దాయగలం? ఆ బాంబు దాడిలో నేను చనిపోయుంటే బావుండేది అని కార్తీక్ని అనుకోమంటావా? ఇలాంటి సమస్యలు వస్తాయి, మనకి వస్తుంటాయి. అందుకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. ఇంకోసారి నువ్విలా మాట్లాడితే నేను ఊరుకోను దీక్ష. ఇప్పుడెవ్వరం చేయగలిగిందేమీ లేదు. మనం కూడా వసుధలాగా డిప్రెషన్లోకి జారుకోకూడదు. తీరిగ్గా ఏం చేయాలో ఆలోచిద్దాం, చేయగలిగింది చేద్దాం. మన చేయి దాటిపోతే మనం చేయగలిగేది ఏమీ ఉండదు. మనకిప్పుడు కావాల్సింది నమ్మకం. అంతా మంచి జరుగుతుందనే నమ్మకం. ఇక అందరం ఈ విషయం వదిలేద్దాం. నువ్వు గదిలోకి వెళ్ళి నిద్రపో దీక్ష. నువ్వెక్కడికి రాహుల్? నన్ను క్షమించక్క, నా మనసేం బాగలేదు. అయితే నేను కాసేపలా బయటికి వెళ్తున్నాను. ఇలాంటప్పుడా? ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తావు? కాసేపు ఒంటరిగా ఉండాలనుంది.
ఇదివరకిలా లేరు. అప్పుడు ఇప్పుడు ఒకటేనా వస్తా? కాదు, కాదని నాకు తెలుసు. ఓ విషాదం జరిగింది. ఆ బాధ కొన్ని రోజులుంటుంది. అది శాశ్వతంగా ఉంటే ఈ ప్రపంచం ఇలా ఉంటుందా అండి? శాశ్వతంగా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు? మరి ఎందుకీ ఏడబాటు? వస్తా, దూరంగా ఉండలేకపోవటం వేరు, పక్కపక్కనే ఉంటూ ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ నిగ్రహంగా ఉండటం వేరు. నాకు నువ్వంటే గౌరవం, రుద్రవరం అంటే గౌరవం, అలాగే వంశం అంటే గౌరవం. ఎవరి వంశం? మా వంశమా? మన వంశం. భార్య మీద ఉండాల్సింది ప్రేమ అండి. వస్తా, నేను చావుకి దగ్గరగా వెళ్ళొచ్చాను. అది మన జీవితాన్ని ఇలా మారుస్తుందని అనుకోలేదు. ఇంకొన్ని రోజుల్లో అన్ని సమస్యలు తీరుతాయి. అప్పటి వరకు ఈ ఎడబాటు తప్పదు. రా చెప్తాను. కూర్చో కూర్చో. స్టవ్ ముందు నిలబడి ఆలోచనలేంటి వస్తా? ఆ ఆలోచనలతో ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తే ఎలా? అందులోనూ పొయ్యి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం జరిగిందండి? మన ఇంట్లో అందరూ బాంబు దాడిలో చనిపోయారు వస్తా. మిగిలింది నువ్వు మాత్రం. అదేంటి మీరు బయట వాళ్ళైనట్టు మాట్లాడుతున్నారు? నా ఉద్దేశం, ఇంట్లో ఆడవాళ్ళంటూ ఎవరూ లేరు. నాతో పాటు విరాట్ ఉన్నాడు. అందుకే నీ కాల్లో ముళ్ళు దిగిన నా కంట్లో కూర్చుకున్నట్టు ఉంటుంది. నువ్వు ఇలా చేస్తే కిచెన్కి తాళం వేస్తాను. టీ నుంచి భోజనం దాకా అన్ని బయట. అంత పని చేయకండి. ఎప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వు మన వంశానికి అవసరం. నా తర్వాత రుద్రవరం ప్రజల్ని చూసుకోవాల్సింది నువ్వే. నీ ఆరోగ్యం కంటే నాకేది ఎక్కువ కాదు, అది మర్చిపోవద్దు. నేను కార్తీక్ విషయంలో తొందరపడ్డానా? శంకర్ సూరిగా అతను నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రోజు నాతో తప్పుగా ప్రవర్తించలేదు. నేను అపమానం చంపుకొని అతనికి దగ్గర అవుదాం అనుకున్నా. ఏదో కారణం చెప్పి దూరంగా ఉన్నాడు. అతను ఆస్తి కోసం అయితే ఇవన్నీ చేయడు. ఆస్తి నేనే తన పేరు మీద రాస్తానంటే వద్దన్నాడు. అదే డబ్బు మనిషి అయ్యుంటే ఆ మాట అంటాడా? ఇంతకన్నా మంచి అవకాశం వస్తుందా? తర్వాత ముంబై గ్యాంగ్తో చేతులు కలిపి నన్ను చంపినా ఎవరూ అనుమానించేవారే కాదు. ఆ జలజని కార్తీక్ ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తెలియదు. వాళ్ళ మధ్య గొడవలున్నాయి. అవేంటో
చెప్పేవాడు. ముందు నేను అతని మాటలు విని ఉండాల్సిందే. అలా చేయకుండా నేను కార్తీక్ని దీక్షని బయటకు వెళ్ళమన్నాను. ఇప్పటికైనా నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. కార్తీక్ని క్షమించమని అడగాలి. అప్పటి వరకు నేను మనిషిని కాదని నన్ను కాపాడటం కోసం సొంత చెల్లిని బయటకు పంపమన్నా పంపిస్తానన్నాడు. కార్తీక్ అనే వ్యక్తి ఉన్నతమైన వాడు. నేను చేసిన తప్పుని క్షమించే మనసున్న గొప్ప స్నేహితుడు.